ఓకే, అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. బాగున్నారా? ఎలా ఉన్నారు చెప్పండి. సో ఈ వీడియో మీకు చేస్తున్నాను మీ కొరకు. ఒకసారి మీరు ఈ వీడియో చక్కగా వినండి. అందరూ అంబేద్కర్ క్రైస్తత్వానికి విరుద్ధంగా ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. అందుకోసమని శాంసంగ్ గారు మంచి మాటలు చెప్పారు. ఒకసారి వినండి. క్రైస్తవులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అంబేద్కర్ గారు క్రైస్తవ్యానికి ఎవరు చెప్పాడు? అంబేద్కర్ గారు క్రైస్తవ్యానికి బైబిల్కి ఫ్యాన్. ఎలాగో మీకు ఇప్పుడు కూడా తనను తాను మోషేతో పోల్చుకుంటూ ఉండేవాడు. తనకు తాను మోషేతో పోల్చుకుంటూ ఉండేవాడు. మోసెస్ అంటే బైబిల్లో మోషే. బైబిల్లో అసలు ధర్మశాస్త్రం మొదట 5 పుస్తకాలను రచించింది బైబిల్లో మోషే గారు. ఆ మోషే గారితో పోల్చుకుంటూ ఉండేవాడంట. ఎవరు? అంబేద్కర్ గారు. ఇంకా ఏమని చెప్పాడు చూడండి. ఎవరైతే ఫరో బానిసత్వం నుంచి ఇశ్రాయేలీని పాలస్తీనాకి పంపించాడో బైబిల్లో ఉన్నటువంటి నాయకుడు మోసెస్, ఆ మోషేతో నన్ను నేను పోల్చుకుంటున్నాను. నా దళితులు ఇశ్రాయేలీలతో సమానం అయితే నేను మోషేతో సమానం. ఈ ఫరో ఎవడో కాదు, ఇక్కడ ఉన్న బ్రాహ్మణ మతతత్వ వర్గాలు. విన్నారా? శాంసంగ్ గారు ఏం చెప్పారంటే అంబేద్కర్ క్రైస్తవులకి చాలా ఫేవర్గా ఉన్న వ్యక్తి. ఓకే, ఆయనకి బైబిల్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఆయన ఫేవర్గా ఉంటాడంటే ఆయన లండన్లో చదువుకున్నాడు. మరి లా బ్యారిస్టర్ కోర్స్ చదివాడు. అందుకే ఆయనకు అంత నాలెడ్జ్ కూడా వచ్చింది. ఆయన చాలా డిగ్రీలు చదివాడు. మీకు అందరికీ తెలుసు. ఆయన గొప్ప విద్వాంసుడు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? బైబిల్లో ఒక అంశాన్ని ఎప్పుడు ప్రేస్ చేస్తూ రాశాడు. అతను ఏంటంటే మోషే ఏ విధంగా ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలీని బయటికి రప్పించాడో అలాగా నా దళితుల్ని నేను కూడా బయటికి రప్పిస్తాను, ఈ బాండేజెస్ నుంచి బయటికి రప్పిస్తాను అని చెప్పాడు. ఓకేనా? అలా చెప్తూ ఏమన్నాడంటే ఐఎమ్ ద మోషే ఆఫ్ ఆల్ దళిత్స్ ఇన్ ఇండియా అని చెప్పాడు. అండ్ నేను హిందూయిజంని నేను అస్సలు లైక్ చేయను, కాబట్టి దాన్ని విడిచి బౌద్ధ మతంలోకి వెళ్తున్నాను అని చెప్పాడు. నా ఒక శవం కూడా హిందూయిజంలో ఉండదు, హిందువులుగా ఉండదు అని చెప్పాడు. కాబట్టి ఎందుకంటే ఆయన అంత హేట్ చేసేవారు అనమాట. తర్వాత అతను ఏం చేశాడంటే మనుస్మృతి గ్రంథాన్ని ఆయన తగలెట్టాడు అనమాట. 25 డిసెంబర్న తగలెట్టాడు. ఓకేనా? అవన్నీ ఫొటోస్ అన్ని మీరు చూడండి. ఇవన్నీ చరిత్రాత్మకమైన ఈవెంట్స్ అనమాట. ఎందుకంటే అందులో దళితులకి చాలా బ్యాడ్గా రాసుకొచ్చారు. వాళ్ళని జీవితకాలం వాళ్ళు బానిసలుగా ఉండాలని రాసుకొచ్చారు. నెక్స్ట్ మరి ఈ పరిపాలనలో అందరూ కూడా పెద్ద ఆస్తం ఎవరికి ఉండేవంటే బ్రాహ్మిన్స్కి ఉండేది. కాబట్టి బ్రాహ్మిన్స్ అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే బైబిల్లో ఫరోని బ్రాహ్మిన్స్తో పోల్చాడు అనమాట. ఆ ఫరో మరి దళితుల ఇజ్రాయేలీని హింసించేవాడు బైబిల్లో. అలాగే బ్రాహ్మిన్స్ దళితుల్ని హింసించే మనుషులుగా చూస్తున్నాం. భారతదేశాన్ని 4 భాగాలు 4 ముక్కలుగా డివైడ్ చేసిరాలు. ఎలాగా? క్యాస్ట్ రూపంలోను బ్రాహ్మిన్స్, క్షత్రియస్, శూద్రులు, దళితులు అని, వేశ్యలు, దళితులు అని శూద్రుల కింద డివైడ్ చేశారు. ఈ 4 కూడా మహాభారతంలో కూడా ఉన్నవి. మరి వీళ్ళు రాసుకున్న పుస్తకాలు ఇవన్నీ. యాక్చువల్లీ బ్రాహ్మిన్స్ ఒక మైండ్, అదంతా మైండ్ గేమ్ అనమాట. అలా డివైడ్ చేస్తే బ్రాహ్మిన్స్ ఎప్పుడు యుద్ధానికి వెళ్ళవసరం లేదు. ఏవో చెప్పుకుంటూ అలాగ వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించాలని కూడా వీళ్ళు పెట్టిందే. సతీ సాగానం కూడా బ్రాహ్మిన్స్ పెట్టిందే. మరి విధురాలు పెళ్లి చేసుకోకూడదని పెట్టింది కూడా బ్రాహ్మిన్సే పెట్టారు. శూద్రులకి చదువు ఉండకూడదు, టెంపుల్స్లో వెళ్ళకూడదని పెట్టింది వాళ్ళే. వీళ్ళకి భూములు అధికారాలు ఏమి ఉండకూడదు కూడా పెట్టింది వాళ్ళే. ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు బాగా గ్రహించి అతను ఏం చేశాడంటే ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ అయిందో అప్పుడు అందరూ అన్ని ధర్మాలు ఈక్వల్ అని పెట్టాడు. మనుషులందరూ భారతదేశంలో ఈక్వల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ కూడా మనకి ఇచ్చాడండి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. అలాగే ప్రతివాడు కూడా ఈక్వల్ అనే మాట ఆయన చెప్పి ఆ రాజ్యాంగంలో ప్రియంబల్లో ఆయన అది పొందుపరిచాడు అనమాట. ఈరోజు మనమందరం కూడా ఆయన ఇచ్చిన ఆ గొప్ప విషయాన్ని బట్టే సంతోషిస్తున్నాం. క్రైస్తత్వానికి ఆయన చాలా అభిమానించేవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే యేసుక్రీస్తు శాంతి సమాధానం చెప్పి అందరినీ ప్రేమించమని యేసుక్రీస్తే నేర్పించాడు. అందరికీ మానవ సేవే మాధవ సేవ అని కూడా యేసుక్రీస్తు నేర్పించాడు అనే సంగతి ఆయనకి బాగా తెలుసు. కాబట్టి నా శవం కూడా క్రైస్తత్వంలో ఉండదు అని మాట ఆయన చెప్పలేదు. ఇది అందరూ కూడా రాంగ్ విషయాలని చెప్తా ఉంటారండి. మీరు యూట్యూబ్ చూసినప్పుడు కాస్త వెరిఫై చేసుకోండి.
నేను బ్రతికుండగానే ఎప్పుడు కూడా హిందూయిజంలో ఉండను, అందుకే బౌద్ధిజంని ఆయన అంగీకరించారు. బౌద్ధిజం అంగీకరించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే శాంతి సమాధానము అందులో ఉందని ఆయన తెలుసుకున్నాడు. నెక్స్ట్ బౌద్ధులు ఏంటంటే నిర్వహణ అనే ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. అక్కడ శూద్రులు వీళ్ళు వాళ్ళు మాత్రం అట్లా ఉండరని తెలుసుకున్నాడు. నెక్స్ట్ ఈ క్రైస్తత్వంలోకి వెళ్తే ఎవరైనా ఈయన క్రైస్తవులకి తొట్టుగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటారు అనుకొని ఆయన క్రైస్తత్వంలో రాలేదే తప్ప క్రైస్తత్వాన్ని ఎప్పుడు హేట్ చేయలేదు. తన పుస్తకాల్లో కూడా ఈ నిర్గమ కాండం కోసమని, ఫరో కోసమని, మోషే కోసమని ఐ లైక్ మోషెస్ అని రాసిందనమాట. మీరు చదువుకోండి ఆయన పుస్తకాలు, ఓకేనా. అంబేద్కర్కి అనవసరమైన అబద్ధాలు స్ప్రెడ్ చేయకండి, ఓకేనా. ఆయన చాలా గొప్పవాడు, మన దేశాన్ని సంరక్షించి నిలబెట్టిన వ్యక్తి. ఆయన క్రైస్తవులుగా అండగా ఉన్నాడు, దళితులుగా కూడా అండగా ఉన్నాడు, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, ఎలాగనిపించింది. కాబట్టి మీకు నచ్చితే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.